జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇల్లందుకుంట దేవస్థానం చైర్మన్ దేశిని కోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కఠిన ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో పాక జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల మసీదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశిని కోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఇక హిందూ ముస్లిం తేడా లేకుండా మత సామరస్యాన్ని చాటుతూ ఒకరి పండుగను ఒకరు హాజరవుతూ మనమంతా ఒక్కటే అన్న భావంతో పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. या अल्लाह जहाँ जहाँ मुसलमान परेशानी के आलम की परेशानी दूर फरमा, जहाँ जहाँ मुसलमान मुसीबत में या अल्लाह हम सबको सिरात मुस्तकीम पर चला, सिरात मुस्तकीम पर काम फरमा। या अल्लाह रमज़ान मुबारक में जो भी हमसे मीज़ान फरमा, या अल्लाह हम सबको జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 20 రోజుల నుండి ముస్లిం సోదరిమణులు చాలా పవిత్రంగా కఠిన దీక్షల్లో ఉపవాస దీక్షల్లో దాదాపు 20 రోజులు పూర్తి చేసుకొని ఇంకా 3 రోజుల్లో రంజాన్ పండుగ వస్తున్న సందర్భంలో మరి వాళ్ళందరూ కూడా చాలా నిష్టగా ఒక రోజుకు 14 గంటల ఉపవాసంతో పాటు మనసును కూడా చాలా పవిత్రంగా ఉంచుకొని ఆ అల్లాను ఈ సమాజం అంతా బాగుండాలని, ఈ ప్రపంచం అంతా బాగుండాలని మంచి పవిత్రంగా దీక్షలు చేస్తున్నారు. ముస్లిం సోదరుల పండుగ అయినా హిందూ సోదరుల పండుగ అయినా ఒకరికొకరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచి సంస్కృతి సాంప్రదాయాలను చేసుకుంటూ అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంత ప్రజలందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అదే పద్ధతిలో ఇక ముందు కూడా అలాగే ఉండాలని ఈ రంజాన్ మాసం సందర్భంగా అల్లా మాకు అందరినీ ఆశీర్వదించాలని, ఈ ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరు అందరి దీవెనలు కూడా మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ముస్లిం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.